అమరావతి నిర్మాణ పనులు ఇక పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో పాటు హడ్కో కూడా అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. రాజధాని అమరావతిలో వివిధ నిర్మాణాలతో పాటు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సిఆర్డీఏ టెండర్లను పిలువబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ లో రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల రుణం ప్రపంచ బ్యాంకు నుంచి విడుదల చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. దీనికోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. ఈ రెండు బ్యాంకుల బృందాలు రాజధాని అమరావతిలో పర్యటించి కొండవీటి వాగు ముంపు నివారణతో పాటు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు, వారికి సిఆర్డీఏ అందించిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. అదేవిధంగా అమరావతిలో హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, అసెంబ్లీ, శాసన మండలి, ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం నిర్మిస్తున్న టవర్లు, ఇతర భవనాలతో పాటు ఇప్పటికే 90% పూర్తి చేసుకున్న నిర్మాణాలను కూడా పూర్తిగా నిర్మించాలని సూచించింది. ఈ మేరకు సిఆర్డీఏ గతంలో ఉన్న భవనాలకు సంబంధించి పిలిచిన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయించింది. సిఆర్డీఏ అథారిటీతో పాటు కేబినెట్ కూడా ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. రుణ సాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆమోద ముద్ర వేసింది. రాజధాని నిర్మాణానికి ఏడీబీ నుంచి 8,000 కోట్ల సాయం అందనుంది. ఈ నెల 17న జరగనున్న బోర్డు సమావేశంలో దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంకు ఆమోద ముద్ర వేయించబోతోంది. ఒప్పంద పత్రంపై సంతకాల అనంతరం నిధుల విడుదల ప్రక్రియ మొదలు కానుంది. రుణ రూపంలో మొత్తం 16,000 కోట్ల నిధులు అమరావతి నిర్మాణానికి అందనున్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకులు రెండు చెరో 8,000 కోట్ల రుణాన్ని మంజూరు చేయనున్నాయి. The design, sir, again మళ్ళీ మన ఇంతకు ముందు సార్ వరల్డ్ రినౌండ్ డిజైనర్స్ నార్మన్ ఫాస్టర్, they were all there, వాళ్ళందరినీ పంపించేశారు సార్. Now after a proper process we have recruited all of them and we have recruited all the consultants, sir. All the consultants who are working with us prior to demobilization are now we have the consultants and the manpower back with us to take the things forward, sir. And sir, estimates kuda generate chesi till now about 20,500 crores administrative sanction తీసుకున్నాం. This week we will be starting the tender process for all that the work, sir. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు తొలగిపోతుండగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో 3 సంస్థలు కలిపి 31,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేయడంతో ఇక రాజధాని అమరావతి పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి యుద్ధ ప్రాతిపదికన జరగనున్నాయి.